హాయ్ అండి. వెల్కమ్ టు వడ్డీస్ డైరీ. ఈరోజు నేను గులాబ్ జామ్స్ అయితే చేస్తున్నానండి. ఇది నేను ఎప్పుడో తీసుకున్నాను. కానీ ఇప్పుడు న్యూ ఇయర్‌కి చేసుకుందాం కదా అని దీన్ని ఇప్పుడు చేసుకున్నా అనమాట. న్యూ ఇయర్‌కి అయితే చేశాను ఇవి. 31st నైట్ చేసింది. తర్వాత ఇది నేను గులాబ్ జామ్ పౌడర్ ఆశీర్వాద్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను. నేను ముందు ఒకసారి చేశాను. అదైతే ఎంటీఆర్. అది టేస్ట్ బానే ఉంది. ఇదెలా ఉంటదో చూడాలి. ఇక్కడైతే నేను పాలేసి కలుపుకుంటున్నాను. నీళ్ళు కూడా పోసుకొని కలుపుకోవచ్చు. కాకపోతే నేను పాలేసి కలుపుకుంటున్నాను. కాకపోతే నేను ఇందులో ఒక పెద్ద మిస్టేక్ చేశాను. ఎందుకంటే పాలు ఎక్కువగా పోసేసానమాట. చూసుకొని పోసుకోవాలి. కలుపుకుంటూ చూసుకోవాలన్నమాట. నాకైతే తెలియలేదు. పోసేసానమాట. పోసేస్తే అప్పుడు ఆ తర్వాత ఇందులో ఒక స్పూను గోధుమ పిండి వేసి కలిపితే అప్పుడు కొంచెం బాగా ఉంది. ఆ తర్వాత షుగర్ అయితే తీసుకుంటున్నానండి. ఈ ఒక్క ప్యాకెట్‌కి నాకు ఒక ఈ టీ కప్పుతో 3 కప్స్ షుగరు, అలాగే 1 కప్పు బెల్లం అయితే వేసుకున్నాను షుగర్‌కి, సిరప్‌కి. ఆ తర్వాత యాలక్కాయల పౌడర్ కూడా ఇలా చేసుకుంటున్నాననమాట. కొంచెం పంచదార వేసి యాలక్కాయ గింజలు ఉంటాయి కదా! అవి వేసుకొని పౌడర్ చేసి షుగర్ సిరప్‌లో వేశాను. ఇందులోనే నేను బెల్లం కూడా వేశానండి. వేసి అలాగే మనకి జీడిపప్పులు, బాదం పప్పులు ఉంటే బావుంటుంది కదా అని జీడిపప్పుల్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను. చక్కగా ఇప్పుడు మనకి కట్ చేసుకునే మిషన్లు కూడా ఉంటున్నాయి కదా! నా దగ్గర లేదు. అందుకని ఇలాగ నైఫ్‌తో కట్ చేసుకుంటున్నాననమాట. కట్ చేసేసుకొని మనం పైన గార్నిష్ చేసుకుంటానికి బావుంటది కదా! పిల్లలు చూడడానికి కూడా లుక్ వైజ్ బావుంటుంది. అందుకని ఇలా కట్ చేశాను. ఇదిగోండి దీన్ని మనం షుగర్ సిరప్పు, అలాగే డ్రై ఫ్రూట్స్ కట్ చేసేలోపు మనకి పిండి కొంచెం సాఫ్ట్ అయింది. ఆ తర్వాత మనం ఇలాగ రౌండ్స్ బాల్స్ కింద పగుళ్ళేమీ లేకుండా నీట్‌గా చేసుకోవడమే. ఇదిగోండి ఇలాగ పగుళ్ళేమీ రాకుండా చూసుకొని నెమ్మదిగా చేసుకుంటే బావుంటుంది. రౌండ్ షేప్ వచ్చేంత వరకు మనం చక్కగా నీట్‌గా చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం పిండంతా బాల్స్ చేసుకోవచ్చు. మనకి ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో చేసుకోవచ్చు. నేను కొన్ని కాలా జామున్ ఉంటాయి కదా! అవైతే చేశాను. ఆ షేప్‌లో మిగతా రౌండ్ బాల్స్ కింద చేసుకున్నాననమాట. నెయ్యి అయితే అద్దుకుంటూ చేశాను. కానీ నెయ్యి అవసరమైతే ఏమీ లేదు. కానీ నేను నెయ్యి వేసుకున్నాను. ఇదిగోండి ఇలా కాలా జామ్ ఉంటాయి కదా! ఆ టైప్‌లో కూడా చేశాను ఒక 4 చేసి షుగర్ సిరప్ అయ్యి ఉన్నాయి కదా! తర్వాత ఓ పక్కన షుగర్ సిరప్ మరుగుతుంది. ఆ తర్వాత పక్కన కడాయిలో ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని గోల్డెన్ కలర్ కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. నాకు ఫస్టు వేసినప్పుడైతే కలర్ అంతగా అనిపించలేదు. సెకండ్ వేసినప్పుడైతే కలర్ మంచి కలర్ అయితే బాగా వచ్చింది. ఇది హైలో పెట్టకూడదు. నార్మల్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకొని గరిటెతో ఇలా కదుపుతూ ఉంటే ఈక్వల్ కలర్‌లోకి అయితే అన్నీ వస్తాయన్నమాట. ఓన్లీ ఒకటే కాకుండా ఇలాగా గరిటెతో తిప్పితే పైనుంచి మనకి మొత్తం అనేవి బాగా ఫ్రై అవుతాయి. మనకి మంచి కలర్ అన్నది వస్తది. ఇదిగోండి ఈ వాయి అయితే నాకు మంచి కలర్ అన్నవి వచ్చినాయన్నమాట. ఇదిగోండి ఇంకా మిగతావన్నీ మనం ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్నీ ఈక్వల్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటె పెట్టి పైన తిప్పితే మనకి మొత్తం ఎన్ని కడాయిలో ఉన్నాయన్నీ ఈక్వల్‌గా ఫ్రై అవుతాయన్నమాట. అందుకనే ఇలా తిప్పుకోవాలి. వంట వచ్చినోళ్ళైతే చేసేస్తారు గానీ నాకులాగా వంట రాని వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడాలి. ఇవ్వండి మొత్తం అయితే ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై అయిపోయినాయి. మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసాం కదా! ఆ షుగర్ సిరప్‌లో అయితే వేసేసుకున్నాను. అయినా గానీ నాకు కొంచెం కొంచెం పగుళ్ళన్నవి వచ్చినాయి. ఇదిగోండి ఇలాగైతే నేను మొత్తం అన్నీ ఒకసారి కదుపుకుంటున్నాను. కదుపుకొని ఒక 2 గంటల తర్వాత 2 గంటలైతే అలా నాననిచ్చాను.
ఇవిగోండి మనకి మంచి కలర్ అయితే బాగా వచ్చినాయి. ఫస్ట్ వేసినయి కలర్ బారలేదన్నాను కదండీ! అవైతే ఇగోండి మిడిల్‌లో ఉన్నాయన్నీ అలాగే ఉన్నాయి. ఒక 2, 3 మాత్రం అయితే నానలేదు. పాకం పట్టలేదన్నమాట ఆటిలకి. అవైతే కొంచెం 3 అలా ఉన్నాయన్నమాట. మిగతావన్నీ చాలా వచ్చినియండి. ఇవి పాలేసి కలుపుకున్నాం కాబట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేద్దాము. కొన్నయితే ఉంచి మిగతావి స్టోర్ చేద్దాం కదా అని ఒక బాక్స్‌లో అయితే వేసుకుంటున్నాను. నేను జీడిపప్పు, బాదం పప్పు అయితే కట్ చేసి ఉంచాను కదా! అవైతే పైన మొత్తం అన్నీ వేసేసాననమాట. వేసేసి ఇంగోండి తర్వాతేమో బౌల్‌లోకేమో సర్వ్ చేస్తున్నాననమాట. చాలా ఈజీగా అయితే అయిపోయిందండి. బానే వచ్చినియి. భయపడుతూ చేశాను. చాలా వచ్చినియి. ఒకసారి మీరు కూడా పండగ కదా సంక్రాంతి అన్నీ వస్తున్నాయి కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.